కుత్బుల్లాపూర్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం ఓ పేదింటి కుటుంబంలో విషాదం మిగిల్చింది. సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద కృష్ణవేణి అనే మహిళ ఇంట్లోకి వర్షం నీరు చేరింది. అదే సమయంలోనే ఇంట్లో పడుకున్న ఆమె కుమారుడు పద్మారావు మద్యం మత్తులో ఉండిపోయాడు. కుమారుడి మీద ప్రేమ, కడుపు తీపితో కొడుకు పద్మారావును కాపాడేందుకు వర్షపు నీటిలో తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు పద్మారావు వర్షపు నీరు మింగాడో లేక ఇంకా ఏదైనా ఇబ్బంది జరిగిందో తెలియదు గాని పద్మారావు మృతి చెందాడు. కడుపులో పుట్టిన కొడుకు కోసం ఆ ముసలి తల్లి చేసిన ప్రయత్నం విఫలమైన తల్లి ప్రేమను మరోసారి చాటి చెప్పింది. ఆమె చేసిన ప్రయత్నం స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మగారికి ఒక కృష్ణవేణి వాళ్ళ అమ్మ పేరు. ఆమెకు ఒక రూమ్ ఉన్నది. మళ్ళీ ఆమె లేపి లొవ్వు వర్షం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని లేపుతుంటే ఆయన లేవట్లేదు. లేవకపోతే తను ఏం చేసిందంటే తన నల్ల నీళ్ళకి వెళ్ళి బయటికి గుంజుకొని వచ్చింది. గుంజుకొని రావడం చూసి ఎదురింగింటోళ్ళు కూడా కొద్దిగా సాయం చేసి తనని తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టడం జరిగింది. ఈ పద్మారావు ఎవరైతే చనిపోయిండో తనకి 3 పిల్లలు, భార్య. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేరు. మళ్ళీ పద్మారావుకు ఒక పెద్ద ఉన్నాడు, నరసింహ అని, తను చనిపోయిండు. మరి 2వ ఆయన ప్రవీణ్ అనేట ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయిండు. 3వ ఆయన లోవర్ ట్యాంక్ మాండ్ దగ్గర అశోక్ అనేట ఆయన ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినాం, ఆయన వస్తున్నాడు. మన 4వ ఆయన ప్రదీప్ అనేట ఆయన ఉండే. ఆ ప్రదీప్ అనేట ఆయన కూడా 25 సంవత్సరాల క్రితం ఇంట్లోకి వెళ్ళిపోయిండు, ఇంతవరకు లేడు. మళ్ళీ ఈయన 5వ అతను పద్మారావు అతను, ఈయన డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు. 6 నెలల నుంచి ఉద్యోగం అనేది చేయట్లేదు. ఇక్కడ తన భార్య గారు వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ అత్తగారింటికి వేరు. దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే జరిగిన విషయం అయితే మీకు చెప్పేది ఇది.